అఖండ 2లో విద్యాబాలన్, నటసింహం నందమూరి బాలకృష్ణ దూకుడు మీదున్నారు. అఖండాతో తెలుగు తెరపై శివతాండవం చేసిన బాలయ్య అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోవడం లేదు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుస బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్ ని దుమ్ము దులిపేస్తున్నారు. 3 దశాబ్దాల క్రితం ఆయన నటించిన టైమ్ ట్రావెల్ ఫ్రిక్షనల్ మూవీ ఆదిత్య 369 ఏప్రిల్ 4న రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ఆ మూవీ ప్రమోషన్లో బాలయ్య బిజీగా ఉన్నారు. ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖండ 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ప్రయాగ్రాజ్ కుంభమేళకు వెళ్లిన యూనిట్ అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. బాలయ్య బోయపాటి కాంబోలో 4వ చిత్రంగా తెరకెక్కనున్న అఖండ 2 తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. అఖండాలో హై వోల్టేజ్ బాలయ్యను చూసి పూనకాలతో ఊగిపోయిన ప్రేక్షకులు అఖండ 2తో ఏమైపోతారోనని నందమూరి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హైప్ పెంచేస్తున్నారు. అయితే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమె రాజకీయ నాయకురాలిగా కనిపించనున్నట్లు టాక్. ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో విద్యా బాలన్ బసవతారకం పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ 2 చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆమెకు కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు బాలయ్యతో కలిసి విద్యా బాలన్ నటిస్తోందన్న వార్త ఆసక్తి రేపుతోంది. అయితే ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని కొందరు అంటున్నారు. అయితే బాలయ్య బోయపాటి కాంబోలో అంటేనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. అయితే గతంలో వీరి కాంబోలో వచ్చిన సినిమాకు సంబంధించిన రూమర్స్ నిజం కావడంతో ఇది కూడా నిజమే అయి ఉంటుందని కొందరు అంటున్నారు. లెజెండ్ మూవీలో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నారని వార్తలొస్తే చాలా మంది నమ్మలేదు. అలాగే అఖండాలోనూ శ్రీకాంత్ నెగిటివ్ రోల్ గురించి ప్రచారం జరిగినా కొంతమంది కొట్టిపారేశారు. అయితే ఈ 2 ప్రచారాలు నిజమై ఆ ఇద్దరు నటులకు మంచి పేరు తీసుకొచ్చాయి. అలా అఖండ 2లో విద్యాబాలన గురించి వస్తున్న వార్తల్లోనూ నిజం ఉంటుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వరుసగా బాలయ్య సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ నందమూరి ఇంటి పేరుగా మార్చేసుకున్న తమన్ అఖండ 2కి ఎలాంటి బాణీలు అందిస్తాడు, బీజిఎంతో ఎన్ని సౌండ్ బాక్సులు బద్దలు కొడతాడోనని బాలయ్య ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25 ఈ మూవీని రిలీజ్ చేస్తున్న మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్లో ఓ కీలక షెడ్యూల్ని పూర్తి చేసుకున్న యూనిట్ తర్వాత పార్ట్ని హిమాలయాల్లో తీసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా బోయపాటి శ్రీను తన టీంతో కలిసి అక్కడ లొకేషన్లు చూసొచ్చారు. ఈ షెడ్యూల్లో బాలయ్య అఖండ పాత్రపై కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ కూడా తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.